హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫ్రెండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే ఆంధ్రాలోను తెలంగాణలో అయిపోయినాయి. సో మన నెక్స్ట్ టార్గెట్ 2027. సో 2027లో జేఈ మెయిన్, అడ్వాన్స్, అలాగే ఈఏపీ సెట్, విట్, ఎస్ఆర్వి ఇలా అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకున్న స్టూడెంట్స్కి, లేదా నా టార్గెట్ ఐఐటి అలా అనుకున్న స్టూడెంట్స్కి వాళ్ళ కోసం రోడ్ మ్యాప్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. నాకున్న టీచింగ్ 25 years ప్లస్ ఎక్స్పీరియన్స్ తోటి చాలా కార్పొరేట్ కాలేజీల్లో పనిచేస్తున్నాను కాబట్టి నాకున్న ఎక్స్పీరియన్సెస్ తోటి స్టూడెంట్స్ ఏ తప్పులు ఎక్కువగా చేస్తారు అవి మీరు ముందుగా తెలుసుకుంటే తక్కువ తప్పులు చేయడమే సక్సెస్కి ప్రధానమైన మార్గం. సో 10th క్లాస్ అయిపోయిన స్టూడెంట్స్ ముందు సమ్మర్ అంటే మనం ఎంజాయ్ చేసే టైం. అఫ్ కోర్స్ మీరు ఈవినింగ్ టైమ్స్ డెఫినెట్గా ఎంజాయ్ చేయండి, బట్ ఈ 2 సంవత్సరాలే మీ కెరీర్కి పునాది అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ 2 years పాటు 2 years కూడా ఉండదు, ఎందుకంటే జనవరిలోనే మనకి ఎగ్జామ్ జరుగుతుంది, ఇదేమో ఏప్రిల్. సో మనకి మ్యాక్సిమం చూసుకున్నా కూడా 20 months పాటే మనకి టైం అనేది పీరియడ్ అనేది ఉంటుంది. సో అన్ని కాలేజీలు కూడా స్టార్ట్ చేసేస్తారు ఏప్రిల్ 2nd week కల్లా. మ్యాక్సిమం అన్ని కాలేజీలు స్టార్ట్ చేస్తూ ఉంటారు, అఫీషియల్ అయినా అన్అఫీషియల్ అయినా స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏంటంటే బేసిక్స్. ఐఐటి నా టార్గెట్ అనుకున్న స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళకి కూడా బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం. సో బేసిక్స్ మీద మీరు శ్రద్ధ పెట్టాల్సింది. లాగరిథమ్స్ అని, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని, సీక్వెన్స్ అండ్ సిరీస్ అని, ఇలా మ్యాథమెటిక్స్లో బేసిక్స్ చాలా మ్యాథమెటిక్స్ టాపిక్స్, ఫిజిక్స్లో కూడా డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ మీకు వెళ్ళగానే ఫస్ట్ బేసిక్స్లోనే ఫిజిక్స్ లెక్చరర్స్ చెప్తూ ఉంటారు. అవి చూసి కంగారు పడిపోకండి. కాబట్టి బేసిక్స్ మీద మీరు వీలైనంత ఎక్కువగా శ్రద్ధ పెట్టి చేయగలిగితే, బేసిక్స్ బాగా వచ్చిందంటే కాస్త ముందుకి తొందరగా వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. రెండోది ముఖ్యమైనది ఏంటంటే ఇంట్రెస్ట్. మీ కెరీర్ అని గుర్తుపెట్టుకోండి. పేరెంట్స్ ఫోర్స్ వలనో ఇంకొకళ్ళ ఆలోచనల వలనో మీరు చదవటం కాదు, ఇది మీ భవిష్యత్తును మీరు తెలుసుకొని చదివితే మంచి జీవితం ఉంటుంది, మంచి కంపెనీలో మంచి ప్లేస్మెంట్ ఉంటుంది, లేదా మీరు ఒక మంచి కంపెనీ పెట్టి 10 మందికి ఉపాధి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ ప్రొఫెషన్ని గౌరవించండి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఈ వయసులో చదువుకోవటమే. ఎంత చక్కగా చదువుకొని, ఎంత సిన్సియర్గా చదువుకొని, ఎంత సెల్ఫ్ డిసిప్లిన్గా చదువుకోగలిగితే, ఐఐటీల్లో ఇంటర్మీడియట్ కాలేజీలకు వచ్చారు కాబట్టి ఎవరు కూర్చోబెట్టి తన్ని మిమ్మల్ని చదివించే ఉద్దేశం ఎవ్వరికీ ఉండదు. సో మీరు చేయాల్సింది మీకు తెలియాలి. సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మీ అంతటా మీరు నిద్రలేచి మీ అంతటా మీరు చదువుకోగలిగి, ఏ రోజు క్లాసులో చెప్పిన లెసన్ ఆ రోజు సాయంత్రానికో ఆ రోజు రాత్రికో మీరు కంప్లీట్ చేయగలిగితే మీకు బర్డెన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో స్టూడెంట్స్ అందరూ కాలేజీలకు వెళ్ళినప్పుడు కాస్త క్లాసెస్ జరిగినప్పుడు నవ్వుతూ మొహం పెట్టి చెప్పగలగాలి. టీచర్ చెప్పిన దాన్ని వింటూ మీరు దాన్ని రిపీట్ చేయగలగాలి. ప్యాసివ్గా ఏదో జరుగుతుందిలే అని వినకటం కాకుండా యాక్టివ్ మోడ్ తోటి, చిరునవ్వుతోటి క్లాస్ వినండి. టీచర్ ఏదైనా క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎప్పుడూ కూడా ఎడ్యుకేషన్ అంటే ఇట్ ఈజ్ 2-way ట్రాఫిక్ ఉండాలి. 1-way లాగా టీచర్ చెప్పుకుంటూ పోయినా ఇబ్బందే, మీ అంతటా మీరు అడుగుతూ ఉన్న ఇబ్బందే. ఇద్దరు కలిస్తేనే, టీచరు, పేరెంట్, అలాగే స్టూడెంట్, ముగ్గురు కలిస్తేనే సక్సెస్ అనేది ఉంటుంది. మీరు నోరు తెరిచి డౌట్ అడగగలగాలి. ఇది చిన్న వయసు కాదు. మీకు డౌట్ వచ్చినప్పుడు లెక్చరర్ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా మీరు, సార్ నాకు ఈ ప్రాబ్లం అర్థం కాలేదు, లేకపోతే ఈ మెటీరియల్, ఈ క్వశ్చన్ చెప్పండి మీరు అడగగలిగే ధైర్యం చేయాలి. ఫ్రీగా ఎవరైనా చదువుకోం కదా, డబ్బులు ఇట్టే చదువుకుంటాం. ఎవరికన్నా ఫ్రీ ఇచ్చినా, కన్సెషన్ ఇచ్చినా, మీరు తెలియగల వాళ్ళని ఇచ్చారు, మీరు అలా దాచుకుంటేలాగా. టాలెంట్ అనేది అడగాలి, అడిగి చెప్పించుకోగలగాలి. ఏ రోజు చెప్పింది ఆ రోజు వినాలి. నెక్స్ట్ మీరు ఒక సింపుల్ నోట్స్ మీ అంతటా మీరు ప్రిపేర్ చేసుకోగలగాలి. అలా ప్రతి టాపిక్ అయిన వెంటనే నోట్స్ అంటే మొత్తం రాయమని కాదు అర్థం. ఆల్రెడీ మీ క్లాస్ టీచర్ నోట్స్ చెప్తారు, మీరు ఒక నోట్స్ని సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకోండి. దాని వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. కీ పాయింట్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకుంటే ఆ నాలెడ్జ్ మీకు బాగా ఉంటుంది. సో మీరు చేయాల్సిన 3 ముఖ్యమైన పనులు ఏంటంటే క్లాస్ కరెక్ట్గా వినటం, తర్వాత 2 క్లాస్ టీచర్ నోట్స్ ఫాలో అవటం, మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పేపర్ మీద పెన్ను పెట్టి ప్రాక్టీస్ చేయటం. గాల్లో ప్రాబ్లమ్స్ చేయకండి. అది ఏ సబ్జెక్ట్ అయినా, ఎంత ఈజీ క్వశ్చన్ అయినా ఆన్సర్ వచ్చే వరకు ట్రై చేయండి. దీని ఇంపాక్ట్ ఏంటి అనేది జేఈలో రాసి ఫెయిల్ అయిన వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు మీకు. సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఎంత చిన్న ప్రాబ్లం అయినా ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం ఆన్సర్ వచ్చేంత వరకు పేపర్ మీద పెన్ను పెట్టి చిన్న క్యాలిక్యులేషన్ అయినా చేయండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. సో ఇవి నేను అనుకుంటున్నటువంటి పాయింట్స్. చాలా చిన్న పాయింట్స్, నేను చెప్పిన చాలా తక్కువ పాయింట్సే. మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టే ఉద్దేశం కూడా నాకు కూడా లేదు. కాబట్టి రోడ్ మ్యాప్ ఏంటి అంటే 2027కి మీ టార్గెట్ ఐడెంటిఫై చేసుకోండి.
జేఈ మెయినా అడ్వాన్సా? అడ్వాన్స్కి అయితే చాలా సిలబస్ ఉంటుంది, మెయిన్స్కి అయితే చాలా తక్కువ సిలబస్ ఉంటుంది. ముందు మెయిన్ టార్గెట్ చేస్తాను, తర్వాత వీలైతే అడ్వాన్స్ చూస్తాను అనుకునే వాళ్ళు ఉంటారా? లేదా నా టార్గెట్ ఐఐటి అనుకుంటే మొట్టమొదటి నుంచే బేసిక్స్ని పర్ఫెక్ట్గా చదువుకోండి. మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా నా ఛానల్ని మీరు ఫాలో అవ్వండి, మీకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికీ ఉంటుంది. సో 2027లో మీరు సక్సెస్ఫుల్గా ఒక మంచి ఐఐటిలో జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పటి నుంచి అడుగులు వేయాలి. అప్పుడు చూద్దాంలే అనుకుంటే ఇది ఐఐటి ఎగ్జామ్ అల్లాటప్పా ఎగ్జామ్ అయితే కాదు. సో ఇప్పటి నుంచే సిన్సియర్గా విగరస్గా ప్రిపేర్ అవ్వండి. ఫంక్షన్స్కి లేకపోతే ఆటలకి ఇవన్నీ తగ్గించమని నేనేం చెప్పను, బట్ వీలైనంత వరకు క్లాసెస్కి ఆబ్సెంట్ కాకుండా కాంట్ బట్ సిచ్యువేషన్లో తప్ప రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అవ్వండి. ఒకరోజు క్లాస్ మిస్ అయినా ఇబ్బంది పడతారు. ఏ రోజు ఆ రోజు వర్క్ ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేసి బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. చదువు అనేది ఎంతసేపు చదివా అనేది ఇంపార్టెంట్ కాదు, చదివిన కాసేపు పర్ఫెక్ట్గా సిస్టమేటిక్గా కాన్సన్ట్రేషన్గా చదివామా లేదనేది ఇంపార్టెంట్. కాబట్టి ఐఐటి స్టూడెంట్ అంటే 20 అవర్స్ 21 అవర్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు 10 అవర్స్ కష్టపడినా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టండి, కాన్సన్ట్రేషన్ చేయండి, డెఫినెట్గా బెటర్ ర్యాంక్ అనేది మీకు వస్తుంది. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద మెన్షన్ చేయండి, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.